మొన్న ఎన్నికలు ముగిశాయి. రేపు ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ చిన్న గ్యాప్ లోనే ఢిల్లీ దద్దరిల్లుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తీవ్ర ఆరోపణలకు దిగుతున్నారు. ఇక తాజాగా ఢిల్లీలో నడుస్తున్న హైదరాబాద్ ఫలితాలపై ఇంకాస్త ఆసక్తిని పెంచాయి. తమ నేతలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆప్ ఆరోపిస్తుంటే, నిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ డిమాండ్ చేస్తుంటే ఢిల్లీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. బీజేపీపై ఆప్ అధినేత కేజ్రీవాల్ తో పాటు పలువురు నేతలు ఆరోపణలతో విరుచుకుపడ్డారు. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ కొనేందుకు యత్నించిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇప్పటిదాకా 16 మందికి పైగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా లెక్కతో సహా చెప్తున్నారు ఎంపీ సంజయ్ సింగ్. ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లుగా బీజేపీపై మండిపడ్డారు. ఇక ఆప్ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కావాలనే ఆప్ నేతలు డ్రామాలు ఆడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. నిజాలు తేల్చాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇక బేరసారాలపై బీజేపీ ఫిర్యాదు ఆధారంగా ఏసీపీ దర్యాప్తునకు ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గవర్నర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు ఇళ్లకు వెళ్లారు. ఆరోపణలకు ఆధారాలు కోరుతున్నారు. ఇటు కేజ్రీవాల్ ఇంటి దగ్గర కాస్త హై డ్రామా చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులను ఆప్ అడ్వకేట్లు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏ రూల్ ప్రకారం కేజ్రీవాల్ ఇంటికొచ్చారో అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి అందిస్తారు. మహాత్మా, చెప్పండి, రేపు కౌంటింగ్ డే అండ్ ఈ సందర్భంగా ఆప్ నేతలు కొన్ని ఎలిగేషన్స్ చేశాయి. ఈ ఎలిగేషన్స్ వెనకాల రీజన్స్ ఏంటి అండ్ ఈ ఎలిగేషన్స్ ని బీజేపీ ఎందుకు సీరియస్ గా తీసుకుంటుంది? ఏసీబీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఒక రోజు ముందే ఢిల్లీలో ఒక హైడ్రామా చోటు చేసుకుంది. అది కూడా క్షణాల వ్యవధిలో డెవలప్మెంట్స్ అన్ని చోటు చేసుకుంటూ వచ్చాయి. ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక భారీ ఆరోపణ చేశారు. తమ అభ్యర్థులకు 16 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయల చొప్పున బీజేపీ ఆఫర్ చేసిందని, తమ ఎమ్మెల్యేలను అంటే రేపు గెలవబోయే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం ఇప్పటి నుంచే చేస్తుంది అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఆరోపణలు చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఆ ఆరోపణలో నిజాలు నిగ్గు తేల్చాలి, అసలు అవి నిజమైన ప్రయత్నం జరిగిందా లేక కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా అన్నది తేల్చాలి అంటూ వారు లెఫ్టినెంట్ గవర్నర్కి ఒక లేఖ రాయడం, ఆ లేఖ మీదట లెఫ్టినెంట్ గవర్నర్ వెనువెంటనే ఏసీబీ విచారణకు ఆదేశించడం, ఏసీబీ అధికారులు కూడా బృందాలుగా విడిపోయి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి మరికొందరు నివాసాలకు వెళ్ళి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఈరోజు మొత్తం ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. దీని మీద మనతో మాట్లాడేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విజయ్ మల్లంగి ఉన్నారు, యూత్ వింగ్ తెలంగాణ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారైనా. మీరు చెప్పండి, అసలు నిజంగా ఈ ప్రయత్నం జరిగిందా లేదంటే ఇదంతా బీజేపీ నేతలేమో ఇదంతా ఒక డ్రామా, ప్రతిసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ తరహాలో చేస్తుందని అంటున్నారు, మీరేమో? ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి సమర్థిస్తూ ఉన్నాయి అని మీరు అందరూ చెప్తూనే ఉన్నారు, టీవీలో చూస్తూనే ఉన్నారు. మరి ఇన్ని ఎగ్జిట్ పోల్స్ మీకు అనుకూలంగా వచ్చినా కూడా మా ఎమ్మెల్యేలని కొనుక్కోవాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే బీజేపీ ఓడిపోతుందని వాళ్ళకు కూడా తెలుసు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి బీజేపీ ఈ ప్రయత్నం చేస్తున్నారు. రెండో విషయం, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ లీడర్ సంజయ్ సింగ్ గారు ఆల్రెడీ ఏసీబీ దగ్గర కంప్లైంట్ దాఖలు చేశారు. చేశాను ఒకటే చెప్పారు, మా దగ్గర ఈ నెంబర్స్ నుంచి వచ్చాయి, ఈ నెంబర్స్ మీకు ఇస్తున్నాము చేయండి అని. మరి ఏసీబీ వాళ్ళు చేయాల్సింది ఏంటి? దాన్ని విచారణ చేయకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆరోపణలు ఆయన చేశారు కాబట్టి వివరణ కోరి కంప్లైంట్ ఇచ్చింది సంజయ్ సింగ్ గారు కదా. కంప్లైంట్ ఇచ్చింది సంజయ్ సింగ్ గారు. మీరు ఆన్లైన్లో ఆరోపణ చేశాం, మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఆరోపణ చేసినప్పుడు ఎవరిపైన మీరు విచారణ చేయాలి? మేము ఇస్తున్నాం నెంబర్స్, ఈ నెంబర్స్ నుంచి కాల్ వచ్చాయని చెప్తుంటే మీరు దానిపైన విచారణ చేయకుండా ఓన్లీ డ్రామా క్రియేట్ చేయడం కోసం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి మేము అనుకుంటే 5 నిమిషాల్లో ఏసీబీ, సిబిఐ, ఈడీ ఏదైనా పంపించగలుగుతాము, మీరు మా ముందు ఏంటి కాదు అని కావాలని చూపించడానికి ఇది బీజేపీ చేస్తుంది. అండ్ రెండో విషయం, ఈ ప్రాక్టీస్ ఎవరు చేశారు ఇన్ని రోజులుగా? మహారాష్ట్రలో ఎవరు కొనుగోలు చేశారు, కర్ణాటకలో ఎవరు కొనుగోలు చేశారు? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న ఆనవాయితీ ఎవరిది? బీజేపీది. అందుకే బీజేపీ పైన ఈ ఆరోపణ చేశాం, ఇది జరుగుతుంది కాబట్టి దానిపైన విచారణ చేయాలి ఎల్జీ గారు. కావాలని ఏదో డ్రామా క్రియేట్ చేయడం కోసం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపైకి ఏసీబీ పంపిస్తే మీకు ఏమీ దొరకదు అక్కడ.
సో ఇది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న అలవాటే. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో ఓటమి అంచున ఓటమి భయంతో ఉన్నారు కాబట్టే ఆమ్ ఆద్మీ పార్టీలో గెలవబోయే వారికి ముందు నుంచే గాలం వేస్తున్నారన్నట్టుగా ఆప్ నేతలు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం వీటిని పూర్తిగా కొట్టిపడేస్తున్నారు. నిజానిజాలు నిగ్గు తేల్చాలంటే విచారణ జరగాలి, విచారణకు ఆప్ నేతలు సైతం సహకరించాలి. అప్పుడే అసలు వాస్తవం ఏంటో తెలుస్తుంది. ఆ నెంబర్లు ఎవరివి, ఎవరు ఆఫర్ చేశారు, వారితో భారతీయ జనతా పార్టీకి ఉన్న సంబంధం ఏంటి, నిజంగానే బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులా కాదా, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది అంటూ బీజేపీ నేతలు చెప్పారు.